ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఎవరైతే ఉన్నారో వారి దిష్టిబొమ్మను ఈరోజు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు అలుగు వర్షిని గారు గురుకులాలు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారో ఆ పేద విద్యార్థులని మీరు గురుకులాల్లో బాతులు క్లీన్ చేయాలి, అదేవిధంగా మీరు తిన్నటువంటి డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి, అదేవిధంగా బూజు దులిపేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు ఈ చదువుకోవడానికి వచ్చినటువంటి దళిత విద్యార్థులు అటువంటి విద్యార్థుల్ని మీరు పాష్ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మరి వారిని ఆ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఆ గురుకులాలకు వెళ్ళి పేద విద్యార్థులు దళిత విద్యార్థులకి మెరుగైన విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ర్యాంక్ అయినటువంటి అలుగు వర్షిని పేద విద్యార్థులు రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పేసి, వాళ్ళు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలని చెప్పేసి వారు ఒక రకంగా గురుకుల సెక్రటరీ గురుకులకు విజిట్ చేస్తే కనీసం బూజు దులుపుకోవట్లని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ప్రభుత్వం ఒక విద్యార్థి మీద ₹150,000 ఖర్చు చేస్తూ ఉంది. మరి ₹150,000 ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎందుకు బాత్రూమ్లు క్లీన్ చేయాలి, ఎందుకు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి? వాళ్ళు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చారు, చదువుతో పాటు ఇక్కడ క్లీన్ చేయడానికి రాలేదు. పేద విద్యార్థులైనటువంటి వారు చదువుకుంటా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక ఇదే తప్ప కావాలి విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం కానీ ఆ అలుగు వర్షినికి కానీ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మా దళిత విద్యార్థుల మీద ప్రేమ లేనప్పుడు మా గురుకులాలకి సెక్రటరీగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదు. తక్షణమే మీ మీద చర్యలు తీసుకోవాలి, తక్షణమే మీరు రద్దు చేయాలి, మా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గురుకులాలు ఈ వర్షిని వచ్చిన తర్వాత సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలు అంటే ఇంటర్మీడియట్ విద్యావస్థలో 2,000కు పైగా కూడా ఇంటర్మీడియట్ విద్యావస్థలో అడ్మిషన్స్ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కార్పొరేట్ లెవెల్లో ఈరోజు జేఈ మెయిన్స్లో కావచ్చు, ఇంటర్మీడియట్ మార్కులో కావచ్చు విద్యార్థులు అధిక మార్కులు సాధించారంటే అది కేవలం ఎస్సీ గురుకులాలు. అటువంటి గురుకులాలు ఈరోజు మీరు ఏ కారణం చేత ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్ రద్దు చేస్తూ ఉన్నారు? ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనే ఈ వర్షిని గారికి ఉన్నది. దీని వెనక ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము, భావిస్తూ ఉన్నాము. తక్షణమే ప్రభుత్వం కనుక ఆ ఆలోచన లేకపోతే తక్షణమే వర్షిని గారిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా మా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు వెంకటేష్, పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి.